బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిందన్నారు. సీఎం రేవంత్ సమర్థుడు కాబట్టి ఓవైపు అప్పులు తీరుస్తూ మరోవైపు హామీలు అమలు చేస్తున్నారని చెప్పారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం బూర్గుపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్. వచ్చే ఎన్నికల నాటికి మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పారు. లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది. కొంతమందికి ఊర్లో ఒక 10 రాలేవు. వచ్చిన 100 మంది ఏమో మంచిగా ఇళ్ళలో వండుకుంటున్నారు, 10 మంది మాత్రం లొల్లి పెడుతున్నారు. ఆ 10 మంది లొల్లి కూడా తీర్చనీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని తప్పిదాలు వాళ్ళతోని, కొన్ని తప్పిదాలు బ్యాంక్తో అయినందుకు కొద్దిగా అవి అట్లా లేట్ అయినాయి. మరి అట్లనే సన్న వడ్ల కోసం 500 రూపాయలు బోనస్ ఇస్తున్నది వడ్లు వండించిన వాళ్ళకు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచితంగా బస్సు తిరుగుతున్నామా? కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు కట్టింది 2.5 ఏళ్ళలో రాష్ట్ర ప్రభుత్వము. ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు కట్టింది. మీరు ఫ్రీ తిరిగితే మరి అంతగానం ఎక్కడ తిరుగుతుండ్రో ఏమో. మీరు పోతే తల్లిగారింటికి పోయారలే, నేను కూడా గుడికి పోరాలన్నా కానీ ఇట్లా 10,000 కోట్ల రూపాయలు కట్టేదాకా ఏం తిరుగుతున్నారు? మరి అట్లనే సబ్సిడీ సిలిండర్ ఇంకా చాలామందికి రావాలి. 500 రూపాయల సిలిండరు కొంతమందికి వచ్చినాయి, ఇంకా కొంతమంది రానోళ్ళు ఇప్పుడు అప్లికేషన్లు ఇవ్వమంటున్నాడు. దాంట్లో పెట్టుకోండి, చూద్దాం. రానోళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేద్దాం. అట్లనే 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ. కరెంటు బిల్లులు కడతలేము కదా, కరెంటు ఫ్రీ 200 యూనిట్ల దాకా. డబల్ బెడ్రూమ్లో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అందరికీ డబల్ బెడ్రూమ్లు ఇస్తానే ముఖ్యమంత్రి కాడికెళ్ళి మామూలు ఊర్లో ఉండే కార్యకర్త దాకా చెప్పిరి. ఒక డబుల్ బెడ్రూమ్ రాకపోయి. కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నాము. 2 ఏళ్ళ తర్వాత అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు మీ ఊరికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి? 9 ఇండ్లు వచ్చినాయి. ఇంకా చాలామందికి ఇల్లు కావాలి. ఫస్ట్ ప్లాట్లు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ప్లాట్లు ఎవరికి అవుతున్నాయో వాళ్ళకు ప్లాట్లు ఉన్న వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ ప్లాట్ కూడా 40 గజాల కంటే మీద ఉండాలి, 60 గజాల కంటే కిందికి ఉండాలి. అట్లా ఉంటేనే ఇల్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ మాలెలు ఉంటాయి కదా, బండల ఇల్లు, ఆ బండల ఇల్లు తీసి ఆర్సీసీ వేసుకునే కూడా నెక్స్ట్ దాంట్లో అట్లా తీసుకుంటాం.